హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం అండి. ఎప్పటి నుంచో చిన్న షేర్లకి సంబంధించి ఏ షేర్ కొనుక్కోవాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. అయితే మొన్నటి వరకు సుజలాన్ కొనుక్కోండి అని చెప్పేసి చెప్తున్నాను, కానీ దానికోసం పూర్తిగా వివరణ అనేది ఇవ్వలేదు. నేను ఆల్రెడీ సుజలాన్ ఇప్పటికీ నేను చెప్పిన తర్వాత సుమారుగా 9-10 రూపాయలు కూడా పెరిగిందన్నమాట. అంటే అప్ టు 20% వరకు పెరిగింది అది. ఇప్పుడు ఏంటంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కోసం మనం చెప్పుకుందామండి. వాళ్ళు ఎందుకంటే నిన్న రిజల్ట్స్ అనేవి ప్రకటించారు. వాళ్ళు నెట్ ప్రాఫిట్ అనేది 348 కోట్లు ఉందండి. లాస్ట్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు 252 కోట్లు, అంటే 253 అనుకోండి, 0.84 ఉంది, 253 అనుకోండి. ఇప్పుడు 348 అంటే సుమారుగా 95 కోట్లు ప్రాఫిట్ అనేది వచ్చిందండి. అంటే లాస్ట్ క్వార్టర్తో 95 అనేది మనం కంపేర్ చేసుకుంటే అది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అంటే సుమారుగా 40%, 50% ఇంక్రీజ్ అయిపోయింది. డైరెక్ట్గా 40-50% ఇంక్రీజ్ అయిందండి. అదే ప్రీవియస్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 191 కోట్లు అండి, అంటే 200 కోట్లు. ఇప్పుడు 348 అంటే 200 కోట్లకి 150 కోట్లు యాడ్ అయినట్టుగా లెక్క. అంటే 4 ఇంతలు అయితే ఇప్పుడు 7 ఇంతలు అయిందండి ప్రాఫిట్ అనేది. దానివల్ల ఏంటంటే ఈ షేరు బాగా ఎదిగే షేర్ మాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే పవర్కి కూడా గవర్నమెంట్ మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేసింది, చాలా వరకు రాయితీలు అన్నీ ఉన్నాయన్నమాట. దానితో దీనికి ఒక 2-3 సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంతవరకు బాగానే వర్క్ చేస్తున్నాయండి. దానివల్ల ఈ షేరు 29 నుంచి 32కి వెళ్ళే అవకాశం ఉందండి. ఇంకొక 6-7 నెలలు ఈ టార్గెట్ చేరుకోవడానికి దీనికి సమయం పడుతుందండి. మొన్న 26వ తారీఖు ఫ్రైడే 4.46%, అంటే సుమారుగా 5% అప్పర్ సీల్ వేసినట్టుగా అనుకోవచ్చు మనం. చూడండి, దీని తాలూకా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ షీట్లో మీకు పెట్టానండి. అది డైరెక్ట్గా వాళ్ళు అనౌన్స్ చేసిన ఇది మాట. అది షీట్ వాళ్ళది. వాళ్ళ తాలూకా ఈమెయిల్ ఐడీలు, నెంబర్లు అన్నీ కూడా మీకు ఉన్నాయి. ఏమైనా కావలిస్తే అడగవచ్చు అన్నమాట వాళ్ళు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇది లక్షల్లో ఉందన్నమాట ఈ షీటు. అప్పుడు మీకు ఎంత 1754 కోట్లండి. అదర్ ఇన్కమ్ 24 కోట్లు అదర్ ఇన్కమ్ అనేది. మొత్తం మీద టోటల్ ఇన్కమ్ అనేది 1779 కోట్లండి. ఇంకా ఎక్స్పెండిచర్ ఏవే ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ పర్చేజాలు 88 కోట్లు, 886 కోట్లు ఎంత పర్చేజ్ చేశారు. అలా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఫైనాన్స్ కాస్ట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆపరేషన్ డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్, మొత్తం ఇవన్నీ కలిపి టోటల్ ఎక్స్పెన్సెస్ 1191 కోట్లు అండి. అంటే 1779లోని ఇది పోయిందంటే మనకి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ 587 కోట్లు ఉందండి. ఆ తర్వాత ఇంకా ట్యాక్స్ అని ఉన్నాయంట, బిఫోర్ ట్యాక్స్ మాట. అది బిఫోర్ ట్యాక్స్ కింద మనం అనుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ ట్యాక్స్ ఎంత ఉంది, 47 కోట్లు ఎంతో ట్యాక్స్ కట్టారండి. అప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంకా డిఫరెంట్ ట్యాక్స్ ఏదో ఉంది, ఆ ట్యాక్స్ కూడా కట్టాలి, అది కూడా లెస్ చేశారు. అది లెస్ చేసిన తర్వాత మనకి 348 కోట్ల 48 లక్షలు నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ కనపడుతుందండి. ఈ షీట్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అంతా కూడా మొత్తం అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. తర్వాత ఏంటంటే వీటి తాలూకా ఈ సబ్సిడరీ కంపెనీలు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయండి. వాటి పనితీరు కూడా త్వరలో మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి బాగా. అందువలన ఈ షేర్ని రికమెండ్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి 20 రూపాయలకి దగ్గరలో ఉంది. అంటే ఇప్పుడు మన షీట్లో ఎంత ఇచ్చుకున్నాం మనం, 19 రూపాయల 67 పైసలు అండి ఎన్ఎస్సి ప్రకారం. రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేటప్పటికీ అది ప్లస్ ఇవ్వచ్చు, మైనస్ ఇవ్వచ్చు. మైనస్లో ఇస్తే కనుక కంపల్సరీ అందులో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చండి. లేదు ఈ రేట్లో అయినా సరే తీసుకొని కొంచెం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో ఉంచుకుంటే మీరు అది తప్పకుండా 29 నుంచి 32 వరకు రీచ్ అవుతుందండి. అంటే
50% మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. 20 రూపాయల్లో కొని మీకు 30 రూపాయలు వచ్చిందంటే 50% మనకి ప్రాఫిట్ అనేది వస్తుందండి. కాబట్టి ఈ షేర్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని ఎవరినైనా కనుక్కొని ఈ షేర్ మీద మదుపు పెట్టండి. ఇది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్. ప్రస్తుతానికి నేను బయట ఉన్నానండి, అందుకే కొంచెం వాయిస్ డిఫరెన్స్గా వస్తుంది. బయట ఎయిర్ అది సౌండ్ అది ఎక్కువ ఉంది బాగానే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని కొంచెం రికమెండ్ చేయండి సార్. థ్యాంక్ యూ. జై హింద్.